సామెతలు 14వ అధ్యాయం 20వ వచనం. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. దరిద్రుడంట తన పొరుగు వారికి అసహ్యుడంట. ప్రేమ గీమ అన్నట్టుగా ఏదో ఈ బంధాలు ఏదో ప్రేమే ముఖ్యం అన్నట్టుగా బైబుల్ ఏమో ప్రేమ ముఖ్యం అని చెప్తుంది. మనుషులేమో ఏదో నోటి మాటకే ప్రేమ ముఖ్యం అన్నట్టుగా చెప్తారు. కానీ ఈ నడవడిక అంతా కూడా డబ్బు మీదే ఆధారపడుతుంది. భూమి అంతా కూడా డబ్బే. డబ్బు ఉందంటే చాలు, ఇక పైకి అంగళం ఎక్కిచ్చేస్తారు. డబ్బు లేకపోతే వీడు అనవసరం, వేస్ట్, అనవసరం. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, భక్తి సాధన చేస్తున్నాడు అనుకో, డబ్బు సాధన లేదు, పైసలు సాధన లేదు, భక్తి సాధన ఉంది, అంత విలువెవరు మనుషులు అన్నమాట. జనాలు ఏంటంటే మనకి ప్రస్తుతం ఏదైతే కనిపించిద్దో కంటికి, దాన్ని బట్టే ఒక మనుషుల్ని మెచ్చుకుంటారు. ఈ భక్తి సాధన చేసే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే వీళ్ళ పరిస్థితి, భూమి మీద వీళ్ళకి కాస్తో కూస్తా అన్నట్టు ఉండిద్ది. దైవజనులు భక్త్ సింగ్ గారంట ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చేస్తూ ఉంటే వారం తర్వాత తను అడిగింది ఎంతైతే మోతాదు ఉందో అంతే వచ్చిందంట, ఎక్కువ రాలేదంట. అది కూడా వారం తర్వాత. ఎవరో లారీ మీద తనకు కావాల్సింది ఇచ్చేసి అలా వెళ్ళిపోయారంట, తెలియని ముక్కు మొహం తెలియని వాళ్ళు. అలా ఇప్పుడు వారం రోజులు ప్రార్థన చేయగా రోజుకి 8 గంటలు 3 గంటలు చేసి ఉంటాడు అలా వారం పాటు. అలా ప్రార్థనే అతని దైవజనులు భక్త్ సింగ్ గారికి ఒక ఆహారంలా ఉండేది. ఇలాంటి భక్తి చేసేవారికి ఏంటంటే పరలోకంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ భక్తి చేసే వాళ్ళకి భూమి మీద ఏదో అంతంత మాత్రంగా, ఏదో తగు మాత్రంగా, కొంత అలా ఉంటుంది. కానీ ఈ భక్తి చేసేవాళ్ళకి ఏంటంటే పరలోకంలో ఉంటుంది. ఇది వీళ్ళకి కంటికి కనపడదు, చుట్టుపక్కల జనాలు కూడా కనిపిదిగా. కాబట్టి భక్తి చేసేవాళ్ళని చులకనగా చూస్తారు కొంతవరకు. భక్తి అన్నీ వేస్ట్, ఏదో లాస్ట్ మినిట్లో లాస్ట్ టైంలో వృద్ధాప్యంలో ఏదో కాస్త అలా పైపైన అలా ప్రార్థన చేసుకుంటే అది సరిపోయిద్దిలే, ఇది భక్తి చేసేది అది చెత్త అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ అది సాతాను పెడుతుంది జనాలకి. ఇలా అనుకుంటున్నారంటే సాతాను మిమ్మల్ని భ్రమపరిచింది, అలాంటి వ్యక్తుల్ని భ్రమపరిచేసింది అంతే. ఇక భక్తి అనేది మొదటి నుంచి చేసుకురావాలి. ఈ భక్తి ఈ భూమి మీద చేసేది అంతా కూడా మన స్వర్గంలో అదంతా కూడా మన లైఫ్ మారిపోతూ ఉంటుంది అనేది బైబిల్ చెప్పేది. మన లైఫ్ మారిపోతూ ఉంటుంది. మనం భూమి మీద చేసే ఈ భక్తి సంబంధించి ఉంటాయి, అవి చేసే కొద్దీ మన లైఫ్ పరలోకంలో మారిపోయిద్దంట. రియల్ లైఫ్లోకి ఎంటర్ అవుతామంట. ఈ భూమి మీద జీవితం 60, 70, 80 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అసలైన జీవితం అనేది పరలోకంలో స్టార్ట్ అయ్యిద్ది. అసలైన లైఫ్ ఇది ఒక డ్రామా, నిజమైన డ్రామానే. ఈ డ్రామా సక్రమంగా కానీ సక్సెస్ అయితే ఈ డ్రామాలో పరలోకం వెళ్తాం, మంచి లైఫ్ ఉంటుంది. ఈ డ్రామా మనం సరిగ్గా చేయలేదు. డ్రామాలో సక్సెస్ అవ్వాలంటే దేవుడికి లోపడాలి, ఆరాధించాలి, దేవుడికి నచ్చినట్టు పరలోక చట్టాలకు అనుగుణంగా నడవాలి. అన్నీ ఫెయిల్ అయ్యాం, ఈ డ్రామా ఫెయిల్ అయ్యాం, పరలోకం ఉండదు, నరకం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ భక్తి చేసేవారిని గౌరవించండి, యోగ్యులుగా ఎంచండి అనేది బైబిల్ చెబుతుంది. చులకనగా చూడకూడదు భక్తి చేసేవాళ్ళని. ఎందుకంటే వాళ్ళు దేవుడికి ఇష్టడు. నీకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా దేవుడిని మెచ్చుకోడు. జనం మెచ్చుకుంటారు, ఎందుకంటే నీ దగ్గర ఏదో ఆశిస్తారు, నీ దగ్గర ఏదో ఒకటి వచ్చిద్దని ఎంతో ఆశపడతారు. కాబట్టి జనాలు వీలైతే నీకు నీ కొంప కన్నవేసి కొద్ది లాగుతూ ఉంటారు. అలా ఏంటంటే డబ్బు, ఈ లోకంలో ఉన్న ఈ మహిమ, ఈ డబ్బు గిబ్బు కార్లు గీలే అంతా ఏదో జనాల మెప్పు కోసమే, కానీ అది దేవుడి మెప్పు కాదన్నమాట. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం మంచి క్వాలిటీ భక్తి చేసామంటే, మంచి నీతి క్రియలు చేయాలంట, అప్పుడే దేవుడు సంతోషపడతాడంట. ఇతరులకి ఇచ్చిందే మన్నంట. మనం తిన్నది ఏంటంటే మన శరీరంతో పాటు పోయిద్ది, ఇతరులకు ఇచ్చింది అది మన అకౌంట్లో పడిద్దంట. కాబట్టి వీటిలన్నిటిని కూడా మనసులో పెట్టుకుని ఏం చేయాలనేది ఇక మన ఇష్టం.
బైబిల్లో చెప్పేశాడు. ఏం చేసేది ఇక మన ఇష్టం, ఎటు వెళ్ళాలి అనేది ఇక అది కూడా ఇక మన ఇష్టం. మనం చేసేదాన్ని బట్టి మన రూట్లు ఏర్పడతాయి, అట ఇట. దేవుడు మనకి మెలకువ గల మనసును ఇచ్చునుగాక. ఆమేన్.